అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఎఫ్సిఆర్ఏ సంబంధించిన అంశంపైన ఈరోజు వాస్తవాలు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం మాట్లాడాలంటే ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి అనేది క్షేత్రస్థాయిలో అంటే గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఎందుకంటే ఇది విదేశీ నిధుల నియంత్రణ చట్టం. చాలా స్వచ్ఛంద సంస్థలు దేశంలో ఎన్నో వేల కొద్ది ఉన్నాయి. విదేశాల నుంచి మేము స్వచ్ఛంద సేవ చేస్తామనేసి వీళ్ళందరూ విదేశాల నుంచి నిధులు తీసుకుంటుంటారు విరాళాల రూపంలో. ఆ నిధులు దేశంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి దీనిపైన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా విరాళాలు తీసుకుంటున్నారు, వాటిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఇవి దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కానీ వాళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖకు వాళ్ళు ఖచ్చితంగా చూపించాలి ఆడిట్. కానీ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంస్థలు అవన్నీ ఏమీ చూపించకుండా మిస్యూజ్ అవుతున్నాయి నిధులు అనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి ఏవైతే స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి నిధులు తీసుకుంటున్నాయో వాటిపైన నిఘా పెట్టింది. ఆ నిఘా పెట్టి ఆ నిధులకి ఖచ్చితంగా క్లారిటీగా ఉండేవాడికి మాత్రమే పర్మిషన్ ఇస్తుంది. మిగతావి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఇంకో కొన్ని కారణాల వల్ల కావచ్చు, కొన్నిటికి రెన్యువల్ కాలేకపోయింది గతంలో. కానీ మన అనంతపురం జిల్లాలో పేదల కోసం స్థాపించిన 1969లో విన్సెంట్ ఫెర్రర్ గారు ఆ రోజు అనంతపురం జిల్లాలో బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం మరి ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. వారి యొక్క ముఖ్య ఉద్దేశం విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. కానీ అది ఆ రోజు స్థాపించినప్పటి నుంచి ఎంతో మంది పేదలకు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపింది. అది వాస్తవం. కానీ గతంలో అంటే 2021 నుంచి ఈ ఎఫ్సిఆర్ఏకి సంబంధించి ఆర్టీటీకి సంబంధించి సమస్య అక్కడి నుంచి మొదలైంది.